హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు సెన్సెక్స్ 411 పాయింట్స్ డౌన్ అయ్యి 80,334 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 140 పాయింట్స్ డౌన్ అయ్యి 24,273 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 245 పాయింట్స్ డౌన్ అయ్యి 54,365 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇండైసెస్ కూడా డౌన్గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్, అంటే ఇండియా పాకిస్తాన్. ఎస్టర్డే ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డౌ జోన్స్ కానీ S&P నాస్డాక్ ఇవి ఎందుకు పాజిటివ్గా ఉన్నాయి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డౌన్ అయింది అండ్ గోల్డ్ రేట్ అనేది పెరిగింది. కంపేర్ టు మన ఇండియా రూపీస్తో పోలిస్తే యుఎస్ డాలర్ అనేది స్ట్రాంగ్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ చైనా వాళ్ళు ట్రేడ్ రిలేటెడ్ మీటింగ్స్ జరగడానికి స్విట్జర్లాండ్లో మీట్ అవుతున్నారని ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. దానితో పాటు ఏంటంటే చైనా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్‌కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్‌లో. వాటిలో ముఖ్యంగా ఉన్నాయి ఏంటంటే మెడిసిన్స్ ఒకటి, మైక్రోచిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్‌కి సంబంధించినటువంటి వాటి ప్రోడక్ట్స్ పైన వీళ్ళు ఎగ్జంప్షన్ ఇస్తా ఉన్నారు యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాటిల్లో. అండ్ యూఎస్ ఏంటంటే యూకేతో కూడా ట్రేడ్ అగ్రీమెంట్స్ చేసుకోవాలనుకుంటూ ఉంది. దాంతో పాటు ట్రంప్ గారు మీడియా అనేటువంటి ట్రూత్ సోషల్ మీడియాలో వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. అదేంటంటే గురువారం మార్నింగ్ 10 o'clockకి ఒక పెద్ద మరియు గౌరవనీయమైనటువంటి ఒక కంట్రీతో మేము ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఏ కంట్రీతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నారు అనేది నిన్న యూఎస్‌లో ఫెడ్ మీటింగ్ జరిగింది. ఆ ఫెడ్ మీటింగ్‌లో పవెల్ గారు ఏం చెప్తున్నారు ఏంటంటే, మార్కెట్‌లో అనేది ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా ఎక్కువగా ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మార్కెట్‌లో ఉన్నటువంటి టారిఫ్ రేట్స్, దానివల్ల మార్కెట్ అన్‌సర్టెనిటీకి చెప్తుంది. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది అన్‌సర్టెనిటీగా ఉంది మార్కెట్‌లో. దానికి వీళ్ళేం చెప్తున్నారు ఏంటంటే, ఈ టారిఫ్ రేట్స్ కూల్ అయిపోయే వరకు మేము ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేము. అయితే టారిఫ్స్ పెంచడానికి గానీ, తగ్గించడానికి గానీ మేము ప్రెజెంట్‌గా ఉన్న రేట్స్‌ని కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు పవెల్ గారు. అండ్ ప్రెజెంట్‌గా యూఎస్ మార్కెట్‌లో ఏంటంటే స్టాగ్ఫ్లేషన్ అనే సిట్యుయేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ సిట్యుయేషన్‌లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కంట్రీలో అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా తక్కువగా ఉంది. ఎకనామిక్ గ్రోత్ ఏంటంటే ఇంతకుముందు 3 క్వార్టర్స్‌లో 2.4% ఉంటే ఇప్పుడు 0.3% డౌన్ అయింది యూఎస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది, జీడీపీ గ్రోత్ రేటు. ఈ సిట్యుయేషన్ స్టాగ్ఫ్లేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూఎస్‌లో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి $100 అయితే వేరే కంట్రీ నుంచి స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అడిషనల్‌గా $20 అవుతుందనుకుందాం. అప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి $120 అవుతుంది ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. ఆ $120 ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి, ఆ ప్రొడక్షన్ కాస్ట్‌కి కంట్రీలో $120కి బై చేసే పర్సన్స్ కూడా ఉండాలి ఆ ప్రోడక్ట్‌ని. దానివల్ల కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని కూడా తగ్గించడం అనేది జరుగుతుంది ఈ ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల. దీనివల్ల కంట్రీలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా పెరుగుతా ఉంది. అండ్ ఎప్పుడైతే ప్రజల దగ్గర బయింగ్ $120 పెట్టి డబ్బులు పెట్టి కొనేంత కెపాసిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే కొంటారు. మిగతా వాళ్ళేంటంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల కంట్రీలో ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా తగ్గుతుంది. ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది. ఆపరేషన్ సింధూర్ ఏంటంటే, ఈరోజు దాని గురించి బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ముగ్గురు కలిసి వాళ్ళ భాగస్వామ్యంలో పాకిస్తాన్ అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అటాక్ చేసి డెస్ట్రాయ్ చేయడం. వీళ్ళు ముగ్గురు చెప్తున్నది ఏంటంటే పాకిస్తాన్‌లో పీపుల్ పైన గానీ, వాళ్ళ అసెట్ పైన గానీ అండ్ మిలిటరీ వాళ్ళ పైన గానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మా టార్గెట్ వచ్చేసి ఓన్లీ టెర్రరిస్ట్ వాళ్ళ యాక్టివిటీస్‌ని డెస్ట్రాయ్ చేయడం మాత్రమే అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి స్టిల్ ఇప్పటికి కూడా మన ఇండియాలో టెన్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. దానికి గాను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కండక్ట్ చేశారు ఈరోజు సెక్రటేరియట్స్ తోటి. ఇది మీటింగ్‌లో ఏంటంటే మన ఇండియాకి, పాకిస్తాన్ మధ్యలో ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్తున్నారు. దీంతో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా అజయ్ బాంగా గారు కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మీట్ అవ్వాలని, మన ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్‌ని తెలుసుకొని దాన్ని సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేస్తారని నెక్స్ట్ క్లాసా వాళ్ళు ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే టైర్స్ కంపెనీ షేర్ వాల్యూ అనేది 1,70,000కి వెళ్తుందని చెప్తున్నారు. ముందుగా ఎంఆర్ఎఫ్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంఆర్ఎఫ్ కంపెనీ అంటే కార్స్ కానీ,
టూ వీలర్ కానీ ట్రాక్టర్కి, ట్రక్లకి అన్నిటికీ కూడా టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఈ కంపెనీ గురించి ఇచ్చారు క్లాస్ వాళ్ళు. కంపెనీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ప్రైస్ నుంచి 20% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ఈ ప్రైస్ 1,70,000 వెళ్తుందని చెప్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ మార్జిన్స్ అనేవి స్ట్రాంగ్గా గ్రో అయ్యాయని చెప్తున్నారు. ఈ FY25 క్వార్టర్లో 33% ప్రాఫిట్ వచ్చింది. లాస్ట్ కంపేర్ టు FY24 లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఇప్పుడు 33% పెరిగింది ప్రాఫిట్. లాస్ట్ క్వార్టర్లో 370 crore ఉంటాయి, ఈ క్వార్టర్లో 492 crore ఉంది. రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది ఆపరేషన్స్ నుంచి 11.43% అనేది గ్రో అయింది. అంటే 7,074 crore రూపీస్ అనేది రీచ్ అయింది. FY24లో ఇది 6,349 crore ఉంది. ఎబిటా అండ్ మార్జిన్స్ కూడా గ్రో అయ్యాయి. 337 బేసిస్ పాయింట్స్ పెరిగి 15%కి పెరిగింది. ప్యాసింజర్ వెహికల్ రేడియన్స్లో ఏంటంటే MRF కంపెనీ కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్తో పోలిస్తే ఈ కంపెనీ స్ట్రాంగ్గా గ్రో అయ్యింది. వాటన్నిటికంటే కూడా ముందుగా ఉంది డెవలప్మెంట్లో. ఆర్బిటి దాంట్లో మాత్రం 400 బేసిస్ పాయింట్స్ పెంచిందని క్లాస్ తెలిపింది. FY25-27లో వీళ్ళ ఇన్కమ్ అనేది 9% గ్రో అవుతుందని చెప్తున్నారు. 9% CAGRలో గ్రో అవుతుందని క్లాస్ చెప్తుంది. దానివల్ల వీళ్ళు ఈ షేర్కి 20% అప్ సైడ్ ఇచ్చారు. అంటే ఇప్పుడున్న ప్రైస్తో 20% అప్ సైడ్ అంటే 1,70,000 వెళ్తుందని. నెక్స్ట్ UPL కంపెనీ పైన చైనా వాళ్ళు 166.2% టారిఫ్స్ వేశారు. UPL కంపెనీ గురించి తెలుసుకుందాం ముందు. UPL కంపెనీ అంటే ఇది ఒక అగ్రో బేస్డ్ కెమికల్ కంపెనీ, అంటే ఫెర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీ. అండ్ ఈ కంపెనీ చైనాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక కెమికల్ ఉంది, అదేంటంటే సైపర్మెత్రిన్ అనే కెమికల్ పైన వీళ్ళు 166.2% టారిఫ్స్ వేశారు. దీనికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది చైనాకి, దానివల్ల అక్కడ లోకల్గా డొమెస్టిక్గా ఉన్నటువంటి కంపెనీస్ అనేవి బాగా నష్టపోతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్న టారిఫ్స్ ఈ కంపెనీ పైన 48.4% ఉండేది, దాని నుంచి 166.2% పెంచారు. అండ్ అదర్ కంపెనీస్ కూడా పెంచారు. కెమికల్ కంపెనీస్కి 62% పెంచారు. వాటిల్లో ముఖ్యంగా ఉన్న కంపెనీస్ ఏంటంటే మేఘమణి ఆర్గానిక్స్ అండ్ భారత్ రసాయన్ లిమిటెడ్ అండ్ హెరాంబా ఇండస్ట్రీస్ అనే కంపెనీస్ ఉన్నాయి, NSEలో లిస్ట్ అయిన కంపెనీస్. అండ్ ఇంకా అసలు మార్కెట్లోకి రాని కంపెనీస్ పైన కూడా టారిఫ్స్ వేశారు. ఆ కంపెనీస్ ఏంటంటే గార్దా కెమికల్ ఒకటి అండ్ టాగ్రోస్ కెమికల్స్ అనే కంపెనీ పైన వేశారు. గార్దా కెమికల్స్ అనే పైన 75.7% టారిఫ్స్ వేస్తే అండ్ టాగ్రోస్ అనే కెమికల్ పైన 48.4% అనే టారిఫ్స్ వేశారు. UPLలో థర్డ్ క్వార్టర్లో ప్రాఫిట్ వచ్చేసి 828 crore ఉంది. లాస్ట్ ఇయర్లో కంపెనీ వచ్చేసి 1,270 crore లాస్ను పోస్ట్ చేసింది. ఈ థర్డ్ క్వార్టర్లో మాత్రం ప్రాఫిట్ని పోస్ట్ చేసింది. FY25లో Q4లో 10% పెరిగింది ఈ కంపెనీ ప్రాఫిట్స్. 10,907 crore చేరింది ఈ కంపెనీ అనేది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపెనీ వాల్యూమ్స్ అనేది నెక్స్ట్ వోల్టాస్ కంపెనీ వాళ్ళు ఈరోజు కంపెనీ ఆ రిజల్ట్స్ను పోస్ట్ చేశారు. ఈ రిజల్ట్స్లో ఏంటంటే నెట్ ప్రాఫిట్ అనేది 112% జంప్ అయింది, 112% పెరిగింది. దాంతోపాటు వాళ్ళకి ఒక్కొక్క షేర్కి వచ్చేసి 7 రూపీస్ డివిడెండ్ కూడా ఇస్తున్నారు. ముందుగా వోల్టాస్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. వోల్టాస్ కంపెనీ అంటే కూలర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అండ్ వాటర్ ఫిల్టర్లు కూడా. ఈ కంపెనీ వచ్చేసి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 14% గ్రో అయింది, అంటే 4,847 crore. లాస్ట్ ఇయర్ వచ్చేసి 4,257 crore గానే ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి కూడా 97% గ్రో అయింది. అండ్ ఈ FY25లో 343 crore ఉంటే FY24లో లాస్ట్ ఇయర్ 170 crore మాత్రమే ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా 236 crore ఉంది FY25లో. లాస్ట్ ఇయర్ వచ్చేసి 111 crore ఉంది. ఈ ప్రాఫిట్స్ హిస్టరీలో ఎప్పుడు కూడా రానటువంటి ప్రాఫిట్స్ వచ్చాయని చెప్తున్నారు. ఈ కంపెనీకి మ్యాక్వేర్ వాళ్ళు ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. షేర్ వాల్యూ అనేది 24% అప్ సైడ్ వెళ్తుందని. ప్రజెంట్గా ఉన్న షేర్తో పాటు 24% అప్ సైడ్ అంటే 1,520 వెళ్తుందని. ఈ కంపెనీ కూడా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 145% పెరిగింది. FY25లో 1,191 crore ఉంటే లాస్ట్ ఇయర్ 486 crore ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా 834 crore FY25లో ఉంటే FY24లో 248 crore మాత్రమే ఉంది. కంపెనీకి రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారు కదా 24% అప్ సైడ్ అనేది.
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏంటంటే రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చారనో ఎవరిచ్చారనో కాకుండా మన ఓన్గా రీసెర్చ్ చేసి కంపెనీ గురించి డెసిషన్ తీసుకుంటే దాని లాంగ్ టర్మ్ కింద. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్లని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫర్దర్గా నేను ఏ విషయంలో డెవలప్ చేసుకోవాలనేది మీ కామెంట్లు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.